అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలపై తహసీల్దారు వారి కార్యాలయం ఆవరణలో నిరసన కార్యక్రమం. ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పాత తాలూకా కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులు రాయల్ వెంకటేష్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయం కళ్యాణదుర్గం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జి పాతిరెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మయ్య గారు, జిల్లా సీనియర్ నాయకులు బి వెంకటేశ్వర్లు గారు, జిల్లా కార్యదర్శి నరేష్ గారు, రాష్ట్ర కౌన్సిలర్ టి కృష్ణ గారు, జీవో కమిటీ కన్వీనర్ బాల రామ్మోహన్ గారు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా విద్యారంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడింది. ప్రభుత్వ బడులు సహజమరణం చెందేలా ప్రభుత్వాలు ప్రణాళిక రచిస్తున్నాయి. గత ప్రభుత్వం జీవో నంబర్ 117 పేరు మీదుగా గ్రామీణ విద్యారంగాన్ని విచ్ఛిన్నం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం జీవో నంబర్ 117 రద్దు చేస్తామని అజెండాతో ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా చేసుకుని గెలుపొంది నేడు దీని రద్దు పేరు మీదుగా ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించే విధానం కాని విద్యారంగాన్ని సరిచేయకపోగా ఏమాత్రం శాస్త్రీయత హేతుబద్ధత లేనటువంటి అసంబద్ధమైన అశాస్త్రీయమైన విద్యారంగాన్ని మరింత అతలాకుతలం చేసి పాఠశాల స్వరూపాలని రూపుమాపేందుకు కంకణం కట్టుకుంది. 2030 నాటికి మొత్తం 30% కన్నా మించకుండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉండాలని, ప్రపంచ బ్యాంకు ప్రైవేటు కార్పొరేట్ రంగానికి విద్యారంగాన్ని అప్పగించాలనే కుట్రతోనే ఈ ప్రణాళికలు అన్నీ రచింపబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన చర్చలకు, తీసుకున్న చర్యలకు నక్కకు నాగలోకానికి తేడా లేదు అని ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన మేరకు 5-5-2 విధానాన్ని కొనసాగించాలి, లేదంటే మార్పు జరిగేంత వరకు నిరసన, ధర్నా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అని తెలిపారు. జిల్లా పూర్వ అధ్యక్షులు బి వెంకటేశ్లు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా విధానాలు మారడం లేదు అని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ 12వ పిఆర్సీని జూలై 2023 నుండి అమలు చేయాలని, ఆలస్యమైన పరిస్థితులలో 30% మధ్యంతర భృతిని విడుదల చేయాలని, బకాయి పడ్డ 3 డిఏలను తక్షణమే విడుదల చేయాలని, సమాంతర భోజన మాధ్యమాన్ని పునరుద్ధరించాలని, ప్రాథమికోన్నత పాఠశాలలను కొనసాగించాలని, పాఠశాల పూర్వపు స్వరూపాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 9వ తేదీన ధర్నా కార్యక్రమం, 14వ తేదీన రాష్ట్ర రాజధాని యందు ధర్నా కార్యక్రమం దశలవారీగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జోన్ 6 మండలాల నాయకులు, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు రామాంజనేయులు, రమేష్ బాబు, యు తిమ్మప్ప, మురళి, సీనియర్ ముఖ్య నాయకులు రాపా నారాయణస్వామి, బిఎరి స్వామి, కె చిత్తయ్య, జి చిత్తయ్య, టి శ్రీనివాసులు, వై మంజునాథ్, తిమ్మన్న, ఈజీ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ బకాయిలు వెంటనే జిందాబాద్ 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 12వ పిఆర్సీని వెంటనే, విద్యారంగ సమస్యలను వెంటనే మాకు 30% ప్రకటించి మాకు మీరు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు అలా చేయని పక్షంలో మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 9వ తారీఖు అనంతపురం జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నాం. అదేవిధంగా 14వ తేదీ కూడా విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మా ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికులకు మీరు అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని ఈ విధంగా ఈరోజు నిరసన కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మనమంతా కూడా డైవర్ట్ కావడం జరిగింది. అమ్మలాంటి బిఎస్ఎన్ఎల్ మనమంతా వద్దనుకున్నాం. ఇలాంటి ఏమైంది, మనమంతా బిఎస్ఎన్ఎల్ నుంచి మనం బయటకు వచ్చాము. ఇప్పుడంతా జియోకంతా అయిపోయినాం. ఇప్పుడు నెట్ అమౌంట్ అంటాడు, 2GB కావాలంటాడు, 3GB కావాలంటాడు. ప్రతి నెల 350 రూపాయలు రీఛార్జ్ చేస్తే తప్ప గ్రామీణ ప్రాంతంలో ఫోన్ పనిచేయదు. అదే ఈరోజు మనకు బిఎస్ఎన్ఎల్ ఉండింటే 50 రూపాయలు మనం టాకా మీద మనకు వచ్చేది. మరి ఆ విధంగా మన విద్యా వ్యవస్థను కూడా పూర్తిగా ప్రైవేటు పరం చేసేసి ప్రభుత్వ పాఠశాలను మూసివేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి దీనివల్ల పూర్తిగా నష్టపోయేది గ్రామీణ ప్రాంతంలో ప్రజలు. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ప్రజలను మనము, వాళ్ళు చాలా మంది నిరక్షరాస్యులు కాబట్టి వాళ్ళందరినీ మేల్కొల్పి ఈ విద్యా విధానం వల్ల ఏకోపాధ్యాయ పాఠశాలల వల్ల కావచ్చు, ఇతర ఉపాధ్యాయుల వల్ల కావచ్చు, 12వ పిఆర్సీని వెంటనే రద్దు చేయాలి, జీపీఎస్ వెంటనే రద్దు చేయాలి, సిపిఎస్ జీపీఎస్ వెంటనే విడుదల చేయాలి, బకాయిలు పడ్డ డిఏలను వెంటనే విడుదల చేయాలి, బకాయిలు పడ్డ డిఏలను వెంటనే అమలు చేయాలి, 12వ పిఆర్సీని వెంటనే కొనసాగించాలి, భోజన మాధ్యమాన్ని తెలుగుని కొనసాగించాలి, సమాంతర భోజన మాధ్యమాన్ని వెంటనే అమలు చేయాలి, 12వ పిఆర్సీని వెంటనే ప్రకటించాలి, 30% వెంటనే ప్రకటించాలి, 30% వెంటనే ప్రకటించాలి, 30% వెంటనే రైట్ మిత్రులారా.
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాత తాలూకా కేంద్రాల్లో ముందర నిరసన కార్యక్రమ అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గారు, రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి గారు, మరి జిల్లా ఉపాధ్యక్షుడు ముమ్మయ్య గారు, మరి సీనియర్ ఉపాధ్యాయులు చంద్రకేశ్వరు గారు ఈరోజు తాలూకా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. దాన్ని మరింత ఎందుకంటే ఈరోజు విద్యారంగంలో భవిష్యత్తులో వచ్చేటువంటి ఈరోజు మరి ప్రభుత్వాలకి ఎలాంటి భయం లేకుండా పోయే పరిస్థితి. గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి విధానాలన్నీ కూడా ఈరోజు వీళ్ళు కూడా వాటిని కొనసాగిస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు పిఎఫ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా మరి చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు సిబిఎస్ వెంటనే పాత పాఠశాల విధానాన్ని పెండింగ్ డిఏ బకాయిలను పెండింగ్ పిఆర్సీ బకాయిలను పెండింగ్ డిఏలను ఐఆర్ను 12 పిఆర్సీని జిందాబాద్ రాయల్ వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, అనంతపురం జిల్లా. ఈరోజు ఏపీటీఎఫ్ రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పాత తాలూకా కేంద్రాల దగ్గర ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమన్నటువంటి పిలుపుతో కళ్యాణదుర్గం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మరి ఏపీటీఎఫ్ కళ్యాణదుర్గం జోనల్ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఇందులో ప్రధానంగా మరి 12వ పిఆర్సీ 2023 జూలై నుంచి అమలు కావాల్సి ఉన్న ఈ రోజు కూడా మరి కనీసం కమిషన్ కూడా అపాయింట్ చేయని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉంది. కాబట్టి 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని, మరి అదేవిధంగా అది లేట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో 30% మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని, మరి అదేవిధంగా బకాయి పడ్డ డిఏలను వెంటనే విడుదల చేయాలని, ముఖ్యంగా జీవో నంబర్ 117 జీవో స్థానంలో మరొక ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినటువంటి పాఠశాల స్వరూపం ఈరోజు గ్రామీణ విద్యారంగం పట్ల, ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల స్థిర నష్టాన్ని చవిచూపిస్తోంది. కాబట్టి వెంటనే ఆ రద్దు స్థానంలో ముందున్నటువంటి పాఠశాల స్వరూపాన్ని కొనసాగించాలని, ముఖ్యంగా ప్రాథమికోన్నత పాఠశాలని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని, బోధనా మాధ్యమం తెలుగు ఖచ్చితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మరి కాబట్టి ఈరోజు ఏదైతే బదిలీలు కానీ పారదర్శకంగా నిర్వహించాలని, ప్రమోషన్లలో సీనియారిటీ లిస్టులో అనేక అవకతవకలు ఉన్నాయి, ఒక్కదని కూడా రెక్టిఫై చేయలేదు. వేలాది అవకతవకలని అన్ని సరిదిద్దిన తర్వాతనే బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ చేపట్టాలని మరి ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తుంది. నేడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం యొక్క సూచనతో అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పాత తాలూకా కేంద్రంలో 6 మండలాల ఏపీటీఎఫ్ బాధ్యులచే ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శిగా గౌని పాతిరెడ్డి ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మేము పాఠశాల విద్యా విధానంలో చేపట్టాల్సిన మార్పుల గురించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు 2 ఉపాధ్యాయులు కేటాయించాలి. అలానే ఎక్కడా కూడా పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండకూడదు. తర్వాత వచ్చేసి ప్రాథమికోన్నత పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా అవసరం మనలాంటి వెనుకబడిన ప్రాంతంలో. కాబట్టి అలాంటి ప్రాంతాలలో ప్రాథమికోన్నత పాఠశాలలు కొనసాగించాలి. ఉన్నత పాఠశాలలో కూడా 45 మంది విద్యార్థులు దాటి ప్రతి చోట కూడా ప్రత్యేక సెక్షన్ కేటాయించాలి. ఉపాధ్యాయులకి పని భారం కాకుండా 32 తరగతుల్లో బోధనా తరగతులు మించి ఒక వారానికి ఉండకూడదు. అలానే మాకు ఆర్థిక బకాయిలు కూడా 12వ పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. ఐఆర్ని తక్షణమే ప్రకటించాలి. తర్వాత ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్నటువంటి అనేక బకాయిల్ని వెంటనే విడుదల చేయాలి. ఈ తదితర డిమాండ్లతో ఏపీటీఎఫ్ సంఘం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పాత తాలూకా కేంద్రాల్లోన, జిల్లాలోన, రాష్ట్రంలో తలపెట్టిన ధర్నాలు విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.